ఒరే నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోసం పౌరుషం మానం మర్యాద ఇలా చేయడం నవ్వుతావేట్రా? నిజంగా వరస్ట్ టు ద కోర్ అనమాట. ఇంతకంటే వరస్ట్ గా వీళ్ళు ఉండరు అని అనుకున్నప్పుడల్లా మేము ఇంతకంటే వరస్ట్ రా బాబు అని వీళ్ళైతే ప్రూవ్ చేస్తున్నారు. నిజంగా అసలు మామూలు దారుణం కాదు ఇది. యాక్చువల్ గా నేను రాత్రే 9:30 తర్వాత ఒక వీడియో పెట్టి అయితే డిలీట్ చేసేసాను. ఎందుకంటే ఫ్యాన్స్ ప్యానిక్ అవుతారని నేనైతే ఆ వీడియోని అయితే డిలీట్ చేసేసాను. కానీ మార్నింగ్ కూడా అదే జరిగిందనమాట. ఓజీ సినిమాకి సంబంధించిన ట్రైలర్ డిలే అయితే అయింది. సాయంత్రం జరిగే ఆ కాన్సర్ట్ లో ఈ ట్రైలర్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. అసలు నాకు అర్థం కాగలుగుతాను ఉన్నట్టుండి ఓజీ సినిమా మానియాలో ఓజీ సినిమా అప్డేట్స్ లో అసలు అడ్రస్ లేని ఒక సినిమా అప్డేట్స్ ఇదే టైంకి రిలీజ్ చేస్తానని మీరు నిన్న ఎలా చెప్పారు? పైగా 2 పోస్టర్లు కూడా వీళ్ళైతే వదిలేరనమాట. అదే అధీరా సినిమాకి సంబంధించిన అప్డేట్ సేమ్ ఎగ్జాక్ట్ గా ఓజీ సినిమా ట్రైలర్ ని ఈ రోజు 10:08 వీళ్ళైతే రిలీజ్ చేస్తామని అయితే అనౌన్స్ చేశారు కదా. సేమ్ అదే టైంకి ఆ ప్రశాంత్ వర్మ సినిమా అప్డేట్ కూడా అదే టైంకి అయితే ఇస్తామని అయితే అనౌన్స్ చేశారు. అసలు నిజంగా దాన్ని ఎలా దూర్చారని నేనైతే అడుగుతున్నాను. ఎలా దూర్చారంటే డివివి దానయ్య గారికి చాలా క్లోజ్ అయిన ఒక వ్యక్తి సినిమా ఓజీ సినిమా ప్రొడక్షన్ లో కూడా ఆయన కూడా ఒక పార్ట్ అనమాట. ఆ అధీరా సినిమా వల్ల ఇప్పుడు ట్రైలర్ గనక మీరు డిలే చేసినట్టయితే మీ అంత వల్ఫాగాళ్ళు నాకు తెలిసి ఎక్కడా ఉండరో. మీరు ఇక్కడ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సినిమా రిలీజ్ డేట్ దగ్గరగా 4-5 మంత్స్ ముందు అయితే మనకైతే చెప్పారు September 25న ఈ సినిమా అయితే రిలీజ్ అయిద్దని. సినిమా రిలీజ్ కి ఇంకా పట్టుమని లెక్కేస్తే 4 రోజులు కూడా లేదు. ఇంకా ట్రైలర్ కట్ అయితే రిలీజ్ అవ్వలేదు. అది కూడా ఇంకా డిలే అవుతుంది. ఇంక ఇది పక్కన పెడితే ఓవర్సీస్కి కూడా ఇంకా కంటెంట్ అయితే పంపించలేదనమాట. ఆ కంటెంట్ పంపించిన తర్వాత అక్కడ కొన్ని షోలు అయితే ఓపెన్ అవుతాయి. దగ్గరగా 300 నుంచి 400 షోలు అయితే ఓపెన్ అవడానికి అయితే రెడీగా ఉన్నాయి. ఇవన్నీ జరగాలంటే ముందు వెళ్లాల్సింది కంటెంట్ అనమాట. పోన్లండి ట్రైలర్ ఏదో ఒకటి సచ్చారు, కనీసం ఆ కంటెంట్ అయినా త్వరగా పంపించవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. నిజంగా వెరీ అసలు చాలా నార్మల్గా తీసుకుంటున్నారని నాకైతే అనిపిస్తుంది. అసలు ఇప్పటివరకు ఇంత బాగా ప్లానింగ్ చేసుకుని లాస్ట్కి వచ్చేసరికి ఇలా ఎందుకు చేస్తున్నారో అసలు ఏం జరుగుతుందో అసలు ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ గారిది ఒక పోస్టర్ అయితే వదిలారు. నిజంగా ఆ పోస్టర్ అయితే మామూలుగా లేదనమాట. ఆ పోస్టర్ ఇచ్చిన హైతో నేనైతే పడుకున్నాను. మార్నింగ్ లెక్కగానే అది మొత్తం దిగిపోయింది. నిజంగా చాలా అంటే చాలా చిరాగ్గా ఉంది. సరే మరి అదన్నమాట మ్యాటర్. ఓజీ సినిమా ట్రైలర్ ఈ రోజు సాయంత్రం అయితే రిలీజ్ అయింది. ఆ సాయంత్రం ఏ టైంకి రిలీజ్ అయిద్దో వాళ్ళు చెప్పినా నమ్మకండి. వచ్చిన తర్వాత వచ్చిందని అయితే అనుకోండి. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియదు ఎప్పుడు వస్తో, వాళ్ళకి కూడా తెలియదు. అక్కడ ఏదో జరుగుతుంది. సరే మరి థ్యాంక్స్.